తెలుగు రాష్ట్రాల ప్రజలకు సిఎండి న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు మరియు అధికారులకు బంధువులకు ప్రజా ప్రతినిధులకు సిఎండి న్యూస్ వారి భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. కావలి నియోజకవర్గం ప్రజలకు మా కస్టమర్ల దేవుళ్లకు మిత్రులకు బంధువులకు భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. ఎల్ వీరాచారి ట్రెండీ ఇంటీరియర్ డిజైనింగ్ ఆపోజిట్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం సాయి తేజ కాంప్లెక్స్ ట్రంక్ రోడ్ కావలి. సెల్ నంబర్ 9553481732 ఆఫీస్ నంబర్ 9866104996. కావలి లతాహాల్ సెంటర్ వద్ద ఉన్న ఫ్రెండ్లీ యూత్ ఆధ్వర్యంలో అమ్మవారికి పెద్ద ఎత్తున విద్యుత్ అలంకరణతో ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా అమ్మవారికి దాదాపు 30-40 అడుగులు కూడా హోర్డింగ్ బోర్డులు అయితే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా చూసుకుంటే గతంలో ప్రభల్ని ట్రాక్టర్లపైన ఊరేగించే సాంప్రదాయం అయితే కొనసాగుతుంది. ఇది ఇప్పుడు మనం చూసినట్లయితే దాదాపు 70 అడుగుల ప్రభను కూడా ఇక్కడ ఫ్రెండ్లీ యూత్ ఆధ్వర్యంలో నిర్వాహకులు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఈ ప్రభ కూడా భక్తులను ఆకట్టుకునే విధంగా ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా నిర్వాహకులు ఫ్రెండ్లీ యూత్ నిర్వాహకులు మనతో పాటు ఉన్నారు. మరిన్ని ఏ కార్యక్రమాలు చేయబోతున్నారు వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీ ఫ్రెండ్లీ యూత్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కావలి పట్టణ ప్రజలకు మాకు సహకరించిన ముఖ్య దాతలకు అందరికీ మా ఫ్రెండ్లీ యూత్ తరఫున నమస్సమాంజలి తెలుపుకుంటూ గత 18 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాము. దీనికి ఎంతోమంది ముఖ్యులు ప్రముఖులు అందరూ మాకు సహకరించి ఆ కలుగోలమ్మ దయ వల్ల వాళ్ళు ఇంకా ముందుకు పెద్ద ఎత్తునగా పైకి రావాలని కోరుకుంటూ ఈ యొక్క ఫ్రెండ్లీ యూత్ ఆధ్వర్యంలో ఈరోజు 14 తారీఖున రేపు 15వ తారీఖున 2 రోజులు డీ ప్రోగ్రాం జరుగుతుంది. ఇక్కడ డీ డాన్సర్స్ వస్తున్నారు. ఈరోజు కంటే ఇంకా రేపు ఇంకా బ్రహ్మాండమైన కల్చరల్ ప్రోగ్రాంను చేస్తున్నాము. దీనికి మా ఫ్రెండ్లీ యూత్ తరఫున అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా సోదరుడు మా మామగారైన కొండల గారు పల్లపు కొండల గారు అండ్ వైవి రాజా గారు, తన్నీరు బాబ్జీ, కిషోర్ గారు, రమేష్ గారు, హేమల రమేష్ గారు, మా సోదరుడు ఏడుకొండల గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఫ్రెండ్లీ యూత్ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటూ కావలి టౌన్ పోలీస్ డిపార్ట్మెంట్కి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి మాకు ఇంత గొప్పగా చేసిన లైటింగ్ అందించిన మా సోదరుడు తెట్టు మాళన్నకి, సాయి తేజ లైటింగ్ వారికి మా సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ మా మీడియా మిత్రులకందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. సరే, ఇంకా అదేవిధంగా వచ్చేటువంటి భక్తులకి అంటే కార్యక్రమాలను వీక్షించేదానికి వచ్చే భక్తులకి ఎంతమందికి మీరు సీటింగ్ అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు? ఈరోజు ఒక 600 మందికే చేశాము. రేపొద్దున ఇంకొక 400 కుర్చీలేసి 1000 మందికి మేము ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాల్సిన కోరుతున్నాము, చేస్తున్నాము. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు కానీ ఇట్లాంటి ఏమైనా ఏర్పాటు చేశారా? మొన్న 12వ తారీఖు అన్నదాన కార్యక్రమం చేశామండి. 12వ తారీఖు అన్నదానం చేశాం. దాదాపు 1000 మందికి చేశాము. ఆ రోజు చాలా గొప్పగా జరిగింది. మా యామల రమేష్ వాళ్ళ అమ్మగారి జ్ఞాపకార్థంగా మేము ఆ కార్యక్రమం చేసాము కూడా. వాళ్ళకి ఆ యామల రమేష్ అనే వ్యక్తి సోదరుడే ఆ రోజు మాకు దాత. మేము 18 ఏళ్ల క్రితం చేసిన ఫస్ట్ ప్రోగ్రామే ఆ దాత ఇచ్చిన సహకారంతో మేము చేసే వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మా ఫ్రెండ్లీ యూత్ తరపున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఇంకా అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి, సినీ ఆర్టిస్ట్ కార్యక్రమాలు ఎన్ని రోజులు నిర్వహించబోతున్నారు? ఎవరెవరు గ్రూపులు ఏమేమి వచ్చి మీకు? అంటే డీ ప్రోగ్రామ్ తెలుసండి, పేర్లు బయటకు పెట్టకూడదు. అంటే రేపు ప్రోగ్రామ్ అంటే కొంచెం ఉండాలి మా దగ్గర. ఈ రోజు వరకు అయితే డీ ప్రోగ్రామ్ వస్తున్నారు, చాలా గొప్పగా ఉంటుంది. ఇంకా అదేవిధంగా ఈ లైటింగ్ బోర్డింగ్లు కానీ ఎంతో ఖర్చుతో కూడిన పరిస్థితి ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? ఏదైనా దాతల వల్లే, ఎమ్మెల్యే గారు కావచ్చు, పచ్చిలేటి సుధాకర్ గారు కావచ్చు, ఇంకా కావ్య కృష్ణారెడ్డి కావచ్చు, ఇంకా చాలామంది దాతలు ఉన్నారు. వాళ్ళ సహకారంతో మేము ముందుకు వెళ్తున్నాం. అదేవిధంగా ఫ్రెండ్లీ యూత్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. బట్ సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సినీ ఆర్టిస్ట్ డాన్స్ ప్రోగ్రామ్స్ అయితేనేమి, డీ ప్రోగ్రామ్స్ అయితే ఏమో కూడా ఏర్పాటు చేశారని చెప్తున్నాను పరిస్థితి. అదేవిధంగా కూడా ఇక్కడ చూసినట్లయితే దాదాపు 1000 మందికి కూడా సీటింగ్ కుర్చీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా స్టేడియం కూడా 8-9 గంటలప్పుడు ఇక్కడ డీ ప్రోగ్రాం మొదలవుతున్న పరిస్థితి. స్టేజ్ చూసినట్లయితే కూడా భారీ ఎత్తున స్టేజ్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఫ్రెండ్లీ యూత్ ఆధ్వర్యంలో కార్యనిర్వాహకుల్లో వల్లభ రమేష్ గారు మనతో ఉన్నారు. నేడు తెలిసిన ప్రయత్నం చేద్దాం.
మొదలు పెట్టారు. ఫస్ట్ కార్యక్రమాలు చేస్తున్నారు. ఫస్ట్ కావలి పట్టణ ప్రజలకు, ప్రముఖులకు, ముఖ్యులకు సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ఫస్ట్ ఈ ఫ్రెండ్లీ యూత్ స్థాపించింది 2007లో స్టార్ట్ అయింది మా ప్రోగ్రాం. అది మా బావ రమేష్ వాడి ఇది దానివల్ల వాడు ఫస్ట్ స్టార్ట్ చేసాం ప్రోగ్రాం. 10,000తో మా ప్రోగ్రాం స్టార్ట్ అయింది. తర్వాత ప్రతి ఇయర్ దినదినాభివృద్ధి చెంది ఈరోజు ఈ స్టేజ్ ఇంతవరకు వచ్చింది మా ప్రోగ్రాంలో. మా వెనక మెయిన్ దాతలు ఏంటంటే ప్రతి సంవత్సరం ప్రతి కార్యక్రమం ముందుకి ఆ సినిమా వాళ్ళని కానీ టీవీ వాళ్ళని కానీ ఎవరిని రావడానికి కారణం దాతలే. ఆ దాతల వల్ల మేము దినదినాభివృద్ధి చెంది ఈరోజు ఇంత గ్రాండ్గా చేయగలుగుతున్నాం. 100 ఫీట్లు 100 అడుగుల ప్రభ కట్టాం ఈ సంవత్సరం వెరైటీగా. అదంతా లైటింగ్ వాళ్ళు కృషి. ఈ కార్యక్రమంలో ఇంత లైటింగ్ వాళ్ళది ప్రధాన పాత్ర ఉంటుంది, ప్రధాన భూమిక పోషిస్తారు. పోలీసు వాళ్ళు మీడియా వాళ్ళు కానీ అందరూ సహాయ సహకారాల వల్లనే ముందుకెళ్తా ఉన్నాయి ఈ ప్రోగ్రాంలో. మరి అదేవిధంగా భక్తుల తాకిడి రేపు కానీ ఎల్లుండి కానీ మీరు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కదా, భక్తుల తాకిడి ఎక్కువైనప్పుడు ఎటువంటి ఇబ్బంది ఏమైనా కలుగుతుందా? లేదంటే భక్తుల తాకిడి విపరీతంగా ఉంటుంది. మకర సంక్రాంతి జనవరి 15వ తేదీ నైటు విపరీతంగా ఉంటుంది. అప్పుడు పోలీసు వాళ్ళు సహాయ సహకారాలతోటి దాన్ని కంట్రోల్ చేస్తాం. అందరూ మా వాలంటీర్లు ఉంటారు. మా టీం మొత్తం ఒక 20 మంది ఉన్నాం మేము మొత్తం. మా పిల్లలందరూ, మా ఫ్రెండ్లీ యూత్ పిల్లలందరూ కలిసి మేము కంట్రోల్ చేస్తాం. చిన్నవి అంటే ఆ ప్రోగ్రాం కూడా చిన్నవి ఉంటాయి ఇబ్బందులు, మేము అది చేస్తూ ఉంటాం. వాలంటీర్స్ కంట్రోల్ చేస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం లాగానే కాకుండా ఈ సంవత్సరం ప్రత్యేకంగా మీరు ఏమైనా ఏర్పాట్లు ఏమన్నా చేసిన పరిస్థితి ఉందా? ప్రత్యేకంగా అంటే 100 ఫీట్ల ప్రభ కట్టాం. కావలి టౌన్లో మొట్టమొదటిసారిగా ఇంతవరకు ఎవరు కట్టలేదు. మేము కట్టి అది లైటింగ్లో ప్రభ కట్టాం గ్రాండ్గా. తర్వాత డీ ప్రోగ్రాం ఉంది. రేపు సినీ తారలు, టీవీ యాంకర్స్ వాళ్ళందరూ ఉన్నారు. రేపు ఇంకా గ్రాండ్గా ఉంటుంది రేపు జనవరి 15. అదేవిధంగా ఫ్రెండ్లీ యూత్ ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలతో కానీ సినీ ఆర్టిస్ట్ కార్యక్రమాలను కానీ వచ్చిన భక్తులను అరలించబోతున్నామని ఫ్రెండ్లీ యూత్ ఆధ్వర్యంలో చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ బాలాజీతో సాయి, CMD న్యూస్, కావలి నుంచి. తెలుగు రాష్ట్రాల ప్రజలకు, CMD న్యూస్ ప్రేక్షకులకు, వీక్షకులకు మరియు అధికారులకు, బంధువులకు, ప్రజా ప్రతినిధులకు CMD న్యూస్ వారి భోగి మరియు సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు.